సెట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే మనం ఏపీ ఐసెట్ హాల్ టికెట్ ఇక్కడ చూపించిన విధంగా ఏపీ ఐసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, అలాగే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ సిఎంఎం కానీ సబ్మిట్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో 10th, అలాగే స్టడీ సర్టిఫికేట్ 9th నుంచి డిగ్రీ వరకు సబ్మిట్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు మస్ట్ అండి, అది మస్ట్ నీడ్ వాళ్ళకి, వాళ్ళు సబ్మిట్ చేయాలి. కొంచెం రిజర్వేషన్ అనేది వాళ్ళకి బేస్ అయి ఉంటుంది. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనం సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు ఈ ఒక 2 sets జిరాక్సెస్ అనేవి మనం తీసుకొని వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి. అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు జాయినింగ్ లెటర్ అని మనకి ఇంకోటి ఉంటుందండి. అది కూడా డౌన్లోడ్ చేసుకొని జాయినింగ్ లెటర్, రిపోర్టింగ్ లెటర్ ఎంత ఇంపార్టెంటో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎంత ఇంపార్టెంటో అలాగే జాయినింగ్ లెటర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సేమ్ అలానే ఉంటుంది. మన ర్యాంక్, క్యాస్ట్, అలాగే మన నేమ్, మన జెండర్ అన్నీ ఉంటాయి. ఏ కాలేజెస్లో వచ్చిందో ఆ 2 మనం డౌన్లోడ్ చేసుకొని అలాంగ్ విత్ ది సర్టిఫికేట్స్ ఇవన్నీ జిరాక్స్ తీసుకొని మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. 21st లోపల మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ ఆన్ లెట్ మీ నో. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.